హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్వదేశీ కిచెన్. ఈ రోజు అయితే నేను మీకు ఒక మంచి స్నాక్ ఐటమ్, అదే వామాకు పుదీనా పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను, రండి. లెట్స్ గో. ఈ వామాకు పుదీనా పకోడీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి. ఫస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయలు 4 తీసుకున్నాను, అలాగే 8 పచ్చిమిర్చి. ఘాటుగా ఉంటే ఇంకా కొంచెం తక్కువ తీసుకోవచ్చు, ఘాటు లేకపోతే కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. ఆ ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు, ఒక 10 వామాకులు, ఒక గుప్పెడు పుదీనా ఆకులు. ఇవి కూడా శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక కప్పు శనగపిండి, ఒక అరకప్పు బియ్యపిండి. సో ఇవే అన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఓకే, ముందుగా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని తగినంత సాల్ట్ వేసుకొని బాగా పిసుక్కోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి రావాలి, అంత గట్టిగా కలుపుకోవాలి. మీరు ఒక 2-3 మినిట్స్ ఇలా క్రష్ చేస్తే అవి బాగా మెత్తగా అయిపోతాయి. ఓకే, సో ముందైతే ఇలా కలుపుకోండి. ఆనియన్ అయితే ఇలా మ్యాష్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వామాకు అలాగే పుదీనా వేసేసి, ఇంకా నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 చిటికెల బేకింగ్ సోడా, అండ్ దెన్ కొద్దిగా బియ్యం పిండి, తర్వాత శనగపిండి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఓకే, పిండి అంతా బాగా కలిసేటట్టు. ఫస్ట్ వాటర్ ఏం యాడ్ చేయొద్దు, ముందు వేసిన ఇంగ్రీడియంట్స్ తోటి బాగా కలుపుకోండి. నేను ఇక్కడ కారం వేయట్లేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. సో ఇంకా మళ్ళీ డ్రై కారం ఏమీ వేయట్లేదు, చిల్లీ పౌడరు. సో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, వామాకు వేసాం కాబట్టి ఇంకా వాము కూడా వేయట్లేదు, ఎందుకంటే స్మెల్ అలాగే ఉంటుంది. సో ఇదంతా బాగా పిండి ముద్దలాగా కలుపుకోండి ఫస్ట్. సో పిండి మరీ కొద్దిగా పొడి పొడిగా ఉందంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు. చాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ముద్దలాగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోండి. సాల్ట్ టేస్ట్ సరిపోయిందో లేదో, కారం సరిపోయిందో లేదో. ఒకవేళ సరిపోతే ఇంకా మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి ముక్కలు. సో ఇలా ముద్దలాగా కలుపుకోండి. పిండి అయితే జార్ అవ్వకూడదండి. ఇలా మనం షేప్ చేస్తే చక్కగా పకోడీ షేపులు నీట్గా వస్తాయి. ఇలా ముద్దలాగా ఉండాలి. సో ఇలాగే కలుపుకోండి. మీరు కూడా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసుకున్నానండి. సో ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవడానికి సరిపడా హీట్ ఎక్కిందండి. సో ఇప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కొద్దిగా పిండి తీసుకొని ఇలా వేళ్ల మధ్యలోంచి స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి. సో ఒకే చోట ముద్ద వడేయద్దు, చక్కగా ఇలా వేళ్ల మధ్యలోంచి వేసుకుంటే మీకు పైచగా వస్తుంది పకోడీ, ఈక్వల్గా కూడా ఫ్రై అవుతుంది. సో ఇలా వేసుకొని ఒక 1 మినిట్ అయిన తర్వాత వెనక్కి తిప్పుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వెనక వైపు గట్టి పడినాయి కదండి, నిదానంగా తిప్పుతూ వెనక్కి తిప్పుకుందాం అన్నిటినీ, పకోడీని. దానివల్ల ఏమవుతుందంటే అన్ని పకోడీలు ఈక్వల్గా చక్కగా ఫ్రై అవుతాయి మనకి. పిండి పలుచగా కలుపుకుంటే మనకు ఆయిల్ ఎక్కువ లాగేస్తుందండి ఫ్రై అయ్యేటప్పుడు. సో అందుకని పిండి ఎప్పుడు ముద్దలాగా చక్కగా ఇలా కలుపుకోవాలి. అది ఒక టిప్, గుర్తుపెట్టుకోండి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని తీసి మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఆయిల్ వడగట్టేసేయండి. సో చూసారా, వామాకు పుదీనా పకోడీ అయితే 15 మినిట్స్లో రెడీ అయిపోయిందండి. దీని కాంబినేషన్ ఫ్రైడ్ గ్రీన్ చిల్లీస్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. ఇలా అయినా తినచ్చు, లేదంటే టొమాటో సాస్ ఏదన్నా వేసుకొని టేస్ట్ చేయొచ్చు. ఓకే, చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, see you in the next video. Okay, bye.